హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చిన్ను చెర్రీ అఫీషియల్. ఈరోజు అయితే ఇడ్లీ పిండి ఎలా చేసుకోవాలో అయితే చూపిస్తానండి. తెలిసిన వాళ్ళు అయితే వీడియో అయితే స్కిప్ చేయొచ్చు, తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే తీసి అప్లోడ్ చేస్తున్నాను. ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ అయితే ఏమీ పెట్టకండి ఫ్రెండ్స్. వీడియో అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూసేయండి. ఒక గ్లాస్ అయితే మినపప్పు తీసుకోవాలండి. ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాం కాబట్టి 2.5 గ్లాసులు అయితే ఇడ్లీ రవ్వ అయితే తీసుకోవాలి. ఇప్పుడు రెండు వేరేగా నానబెట్టుకోవాలండి. 5 to 6 అవర్స్ వరకు అయితే నానబెట్టుకోవాలి ఇడ్లీ పిండి. అలానే మినప్పప్పు కూడా నానబెట్టుకోవాలండి. 5 to 6 అవర్స్ తర్వాత అయితే ఇలా ఈ పొట్టు మొత్తం క్లీన్ చేసేసుకోవాలండి. మనం క్లీన్ చేసేసుకుని అయితే పక్కన అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడైతే గ్రైండర్లో అయితే వేసేద్దాం. ఇప్పుడు ఈ గ్రైండర్లో అయితే ఈ పప్పు వేసేసి ఒక గ్లాస్ అయితే వాటర్ అయితే వేసేయాలండి. ఇలా ఒక 30 మినిట్స్ పాటు ఇలా అవుతూ ఉంటుందండి. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం ఈ నూకనైతే వాష్ చేసుకోవాలండి. 3 టైమ్స్ అయినా వాష్ చేసుకుని వాటర్ లేకుండా అయితే ఒక బాక్స్లోకి అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఈ నూకని మొత్తం శుభ్రంగా అయితే వాష్ చేయాలండి. ఇప్పుడు ఈ నూకని అయితే వాటర్ లేకుండా అయితే ఇలా అయితే తీసుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తాను కదండి, ఇలా అయితే తీసుకోవాలి. ఇప్పుడు పిండి అయ్యిందో లేదో అయితే చూద్దాం, వచ్చేయండి. ఇప్పుడు పిండి అయ్యిందో లేదో అయితే ఇప్పుడు తెలుస్తుంది కదండి. ఇలా అయితే అవ్వాలండి పిండి అయితే. ఇప్పుడు రెండు ఒకసారి ఒక దాంట్లోకి అయితే వేసేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేయండి. ఇది అయితే 1 వీక్ అయితే స్టోర్ అవి ఉంటుందండి ఇడ్లీ పిండి అయితే. మీరు సాల్ట్ అయితే ఒకసారి యాడ్ చేయకుండా మీకు కావాల్సిన టైంలో వేరేక బాక్స్లోకి తీసుకుని మీరు యూస్ చేసినప్పుడల్లా సాల్ట్ యాడ్ చేస్తే గిని ఈ ఇడ్లీ పిండి అయితే 1 వీక్ అయితే స్టోర్ అవి ఉంటుందండి. లేకపోతే పులిచిపోద్ది కాబట్టి మనం అసలే తినలేం కాబట్టి ఇదేనండి బెస్ట్ టిప్. మీకు కానీ ఈ బెస్ట్ టిప్ గిని తెలిస్తే గిని నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు నార్మల్గా అయితే పిండే కాకుండా ఇడ్లీలు కూడా ఎలా వేయాలో చూపిస్తున్నానండి. బ్యాడ్ కామెంట్స్ అసలు పెట్టకండి ఫ్రెండ్స్. నేను నార్మల్గా అయితే ఇలా పిండి చెప్పాను కాబట్టి వీడియో అలానే ఇడ్లీ కూడా వేసి చూపిద్దామనే చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఇలా ఇడ్లీలు అయితే వేసానండి. ఇలా వేసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ అయితే స్టీమ్లో వదిలేయాలండి ఇడ్లీలు అయితే. ఇలా వదిలేసిన తర్వాత అయితే ఫైనల్గా అయితే మనకి ఇడ్లీలు అయితే రెడీ అయిపోతుందండి. ఇడ్లీలు అయితే మీకు ఏ చట్నీతో తింటే కాంబినేషన్ ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే కొబ్బరి చట్నీతో అయితే చాలా ఇష్టమండి. ఇంకా 1 by 1 కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చాలా సాఫ్ట్గా వచ్చాయి చూడండి ఇడ్లీలు అయితే. ఇలా చేసుకోవడం వల్ల అయితే 1 వీక్ అయితే స్టోర్ అవి ఉంటుందండి. ఈ టిప్ అయితే మీరు కూడా యూస్ చేయండి. సాల్ట్ అయితే డైలీ వేసుకోవాలండి. మనం ఇడ్లీ పిండి యూస్ చేసినప్పుడల్లా ఒకసారి వేసుకుంటే కానీ మనకి ఇడ్లీ పిండి అయితే పాడైపోతుంది. అంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.